ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. సీఎం రేవంత్ సర్కార్ రైతులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26వ తేదీన ప్రారంభించిన 4 ప్రభుత్వ పథకాలకు సంబంధించి భారీ శుభవార్త వచ్చింది. తాజాగా రైతు భరోసా డబ్బుల జమపై మంత్రి కీలక ప్రకటన చేశారు. నేటి నుంచి రైతుల అకౌంట్లలో రైతు భరోసా నిధులు జమ కానున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలోని రైతులు జనవరి 26న ఈ పథకం ప్రారంభించిన నుంచి ఎప్పుడు డబ్బులు పడతాయని ఎదురు చూస్తున్నారు. ఈ రోజు నుంచి ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు సంబంధించి మొత్తం 17.03 లక్షల రైతుల అకౌంట్లకు రైతు భరోసా సాయం డబ్బులు జమ కానున్నాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఈ నిధులను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. జనవరి 26వ తేదీన పథకం ప్రారంభించిన మండలాల్లోని ఒక్కో గ్రామంలోని లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమైన విషయం తెలిసిందే. తాజాగా గ్రామాల వారీగా నగదు జమ జరుగుతుందన్న సంగతి తెలిసిందే. జనవరి 26న ఈ పథకం ప్రారంభించిన ఆ రోజు సెలవు కావడంతో ఆ మరుసటి రోజు రాష్ట్ర ప్రభుత్వంలో 32 జిల్లాల్లోని 563 గ్రామాల్లో 4,41,911 మంది రైతులకు ఒక్కో ఎకరానికి తొలి విడతగా 6,000 చొప్పున రైతు భరోసా సాయాన్ని అందించింది. ఆయా గ్రామాల్లో 9,48,333 ఎకరాల విస్తీర్ణంలోని సాగు భూమికి 569 కోట్ల రూపాయలు కేటాయించింది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రైతు భరోసా విధులు నిలిచిపోయే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపించాయి. ఈ పథకం గత ప్రభుత్వం హయాంలోనిదే కాబట్టి కోడ్ ప్రభావం ఉంటదని అధికారులు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో సాగుకు అనర్హమైన భూములను కూడా పెట్టుబడి సాయం అందించారని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఇందుకు భిన్నంగా ఇప్పుడు కేవలం సాగుకు అనుకూలమైన భూములకే రైతు భరోసా అందించాలని నిర్ణయించింది. పరిశీలనలో భాగంగా 10,000 ఎకరాలకు పైగా సాగుకు అనర్హమైన భూములను గుర్తించింది. అటువంటి భూములు తొలగించి మిగిలిన భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2.9 లక్షల మంది రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందనుంది. గతంలో కంటే మొత్తం సాయం పెంచినందున నిధుల కేటాయింపులో పెరుగుదల ఉంటుందని అంచనా. దీంతో పాటు భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఏడాదికి 12,000 చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి శ్రీకారం చుట్టింది. మొదటి రోజున 18,180 కుటుంబాలకు మొదటి విడతగా 6,000 నగదును వారి ఖాతాల్లో జమ చేసింది. ఈ పథకానికి తొలి రోజున ఆర్థిక శాఖ 10.91 కోట్ల రూపాయలు విడుదల చేసింది. రైతు భరోసా నగదు జమ ఆలస్యమవుతుండటంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేస్తోంది.